నమస్తే, మా క్వాల్ స్టోర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ధృతరాష్ట్రుడు పాండురాజుల గురించి తెలుసుకుందాం. భీష్ముడి తమ్ముడు విచిత్ర వీర్యుడు. భీష్ముడి గురించి తెలుసుకోవాలంటే ఆ వీడియోకి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాము. భీష్ముడి తమ్ముడు విచిత్ర వీర్యుడు అంటే సత్యవతి రెండవ కొడుకు అన్నమాట. ఈ విచిత్ర వీర్యుడు అతి కామకుడు. ఇద్దరు భార్యలైన అంబిక అంబాలికతో నిరంతరం భోగాలు అనుభవిస్తూ పరిపాలనా విషయాలే పట్టించుకోలేదు. అంబిక అంబాలికల గురించి తెలుసుకోవాలంటే ఆ వీడియోకి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాము. ధర్మాత్ముడైన భీష్ముడే రాజకీయ వ్యవహారాలు చూస్తూ వచ్చాడు. ఇలా 7 ఏళ్లు గడిచిపోయాయి. భోగలాలసుడైన విచిత్ర వీరుడికి క్షయరోగం ప్రాప్తించింది. చివరికి ఆ జబ్బుతోనే మరణించాడు. అప్పటికి అంబిక అంబాలికలకు సంతానమే కలగలేదు. సంతానం లేకుండా కొడుకు మరణించడంతో ఇక వంశం నిలవదని సత్యవతి దిగులు పడింది. పెద్ద కొడుకైన భీష్ముని పిలిచి, నాయనా, మన వంశం ఇంతటితో అంతరించనున్నది. ఈ యవ్వనంలో ఉన్న నీ తమ్ముడు భార్యలను నీవు పొంది వారికి సంతాన ప్రాప్తి కలిగించు అని ఎన్నో విధాలా బ్రతిమాలింది. కానీ భీష్ముడు సత్యం తప్పడానికి అంగీకరించలేదు. ప్రళయం వచ్చినా సరే ధర్మం విడనాడలేనని, ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోతానన్న ప్రతిజ్ఞకు భంగం కలిగించజాలనని తల్లికి ఖండితంగా చెప్పివేశాడు. అప్పుడు సత్యవతి భీష్ముడి అంగీకారం మీద వ్యాసుడిని తలుచుకున్నది. వ్యాసుడి గురించి తెలుసుకోవాలంటే ఆ వీడియోకి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాము. ఈ వ్యాసుడు పరాశర మునీంద్రులకు సత్యవతికి జన్మించిన కుమారుడే. పుట్టినప్పుడే ఆయన ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తానని తల్లి సత్యవతికి చెప్పి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు భీష్ముడి అంగీకారం మీద వ్యాసుడిని తలుచుకున్న వెంటనే ఆయన ప్రత్యక్షమైనాడు. ఇక వ్యాసుడికి సంగతి సందర్భాలన్నీ చెప్పింది సత్యవతి. ఆ తర్వాత వ్యాసుడి వల్ల అంబికకు ధృతరాష్ట్రుడు జన్మించాడు. మహర్షి తనను సమీపించినప్పుడు ఆయన నల్లటి రూపం, పెద్ద గెడ్డం మొదలైనవి చూచి అంబిక ఆయన వంక చూడలేక కళ్ళు మూసుకున్నది. అందుకే ఆమె కుమారుడు ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే గుడ్డివాడైనాడు. అలాగే వ్యాసుడి వల్ల అంబాలికకు పాండురాజు జన్మించాడు. మహర్షిని చూడగానే ఆమె భయంతో దుఃఖంతో తెల్లబారిపోయింది. కనుకనే ఆమెకు పుట్టిన పాండురాజు తెల్లటివాడైనాడు. అంటే పాండువర్ణంలో ఉంటాడనమాట. అంబికకు మరో కొడుకును ప్రసాదించమని సత్యవతి వ్యాసుడిని వేడుకున్నది. అయితే అంబిక మళ్ళీ ఆ మహర్షి దగ్గరికి వెళ్ళడానికి భయపడింది. తన దాసిని చక్కగా అలంకరించి ఆయన వద్దకు పంపింది. దాసి ఎంతో అనురాగంతో వ్యాసుడిని తృప్తిపరిచింది. ఆమెకు సమస్త నీతి శాస్త్ర విశారదుడైన విదురుడు పుట్టాడు. ఈ విదురుడు ధర్మదేవత అంశం వల్ల జన్మించినాడు. ఆ విధంగా ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు జన్మించి భీష్ముడి ఆదరణలో పెరిగి పెద్దవారైనారు. వేదాలు, శాస్త్రాలు, రాజనీతి అన్నీ నేర్చుకున్నారు. అస్త్రశస్త్రాది విద్యల్లో ఆరితేరారు. పెద్దవాడు ధృతరాష్ట్రుడు 10,000 ఏనుగుల బలం కలవాడు. రెండవ వాడు పాండురాజు ధనుర్విద్యలో మేటి. మూడవ వాడు విదురుడు సకల ధర్మాలు తెలిసిన మహనీయుడు. తల్లులు వేరైనా ఈ ముగ్గురికి తండ్రి ఒక్కడే అయినాడు. అతడే వ్యాసుడు. ఆ కాలంలో వంశాభివృద్ధి కోసం ఇలా సంతానం పొందడంలో దోషం లేదని అనుకోవలసి వస్తుంది. జ్యేష్ఠుడైన ధృతరాష్ట్రుని రాజుగా చేశాడు భీష్ముడు. రెండవ వాడైన పాండురాజును సేనాపతిగా నియమించాడు. విదురుణ్ణి మంత్రిగా చేశాడు. భీష్ముడి అండలో కౌరవ సామ్రాజ్యం వర్ధిల్లింది. కురు, జంగాల దేశాలు సంపదలకు ఆలవాలమైనాయి. హస్తినాపురం మహావైభవంగా వెలుగొందింది. ధృతరాష్ట్రుడి భార్య గాంధారి. ఆమె గాంధారరాజు సుబలుడి కుమార్తె. ఈమె సోదరుడు శకుని. మహాపతివ్రతైన గాంధారి భర్త కళ్ళు లేనివాడు కావడం వల్ల తాను కూడా కళ్ళకు గుడ్డ కట్టుకుని ఆజన్మాంతం వెలుగును చూడకుండా ఉండిపోయింది. గాంధారితో పాటు ఆమె చెల్లెళ్ళు 10 మందిని కూడా ధృతరాష్ట్రుడు పెళ్లాడాడు. ఇంకా 100 మంది కంటే ఎక్కువ రాజకన్యలను రప్పించి భీష్ముడు ధృతరాష్ట్రుడికిచ్చి పెళ్లి చేశాడు. యాదవుల్లో వసుదేవుడు తండ్రి సూర్యుడు. ఇతను ప్రసిద్ధుడు. అతని కుమార్తె పృథ. ఆమె చాలా చక్కనిది. సూర్యుడు తన కుమార్తె పృథను తన అత్త కొడుకైన కుంతీభోజుడికి పెంపకం ఇచ్చాడు. పిల్లలు లేని కుంతీభోజుడు పృథను ఎంతో గారాభంగా పెంచుకున్నాడు. కుంతీభోజుడు పెంచడం వల్ల ఈమెకు కుంతి అని పేరు వచ్చింది. గుణవతి, రూపవతి అయిన కుంతిని పాండురాజు వివాహమాడాడు. తర్వాత మద్రరాజైన శల్యుడి సహోదరిని అంటే మాద్రిని రెండవ భార్యగా చేపట్టాడు. మూడవ వాడైన విదురుడు దేవకుడనే రాజు ఒంపుడుగత్తె కుమార్తెను వివాహమాడాడు. ఇక విదురుడు ధర్మదేవత అంశతో జన్మించినాడు అన్నాం కదా. ఆ కథ గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాము. మరిన్ని విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోకండి.